గద్వాల్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఎంపీ మల్లు రవిని కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఓటమికి కారణమైన కృష్ణమోహన్ను ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను గుర్తించాలని కోరారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తగిన ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటామని మల్లు రవి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను సరితా తిరుపతయ్య వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, గద్వాల కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సొంత పార్టీ నేతలు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకవేళ చేరితే మేమంతా కూడా ఒప్పుకోమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నియోజకవర్గ ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సరితా తిరుపతయ్య ఆయన అంటే వీళ్ళ ఓటమికి కారణమైనటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఎట్లా పార్టీలోకి చేర్చుకుంటారు, దీన్ని ససేమిరా మేము ఒప్పుకోమంటూ కూడా ఎంపీ అయినటువంటి మల్లు రవి దగ్గరికి, నాగర్ కర్నూల్ ఎంపీ అయినటువంటి మల్లు రవి దగ్గరికి పోయి సరితా తిరుపతయ్య వాళ్ళు కన్నీరు పెట్టుకున్న సందర్భం మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వీళ్ళు ఎంతో కృషి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనను ఎట్లా పార్టీలోకి చేర్చుకుంటారు, ఆయన పార్టీలోకి చేరితే ఒకవేళ రానున్న భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్ ఏంటి అనే డైనమాలో ఇక్కడ సరితా తిరుపతయ్య పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు ఎంపీ అయినటువంటి మల్లు రవి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మా రాజకీయ మనుగడ దెబ్బతింటుందనే క్రమంలో మల్లు రవి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమికి కారణమైనటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ కూడా ఎంపీ మల్లు రవిని కూడా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తూ ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను గుర్తించాలని కూడా సరితా తిరుపతయ్య కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తగిన ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటామని మల్లు రవి కూడా సరితా తిరుపతయ్యకు హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నటువంటి మల్లు రవి ఆయన పూర్తి మద్దతు సరితా తిరుపతయ్యకి ఉంటుందని, వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులుగా ఉన్నారు, బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరగొద్దని, ఖచ్చితంగా ఎంపీగా ఉన్నప్పటికీ నా పూర్తి మద్దతు సరితా తిరుపతయ్యకు ఉంటుంది, వాళ్ళకు అన్యాయం చేయను అని కూడా ఆయన చెప్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఈ పోరు అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరి పార్టీలో చేర్చుకుంటారా లేదా అనే అంశాల గురించి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా ఏం డిసైడ్ చేస్తారనే అంశాల గురించి మనం వేచి చూడాల్సి ఉంది.